నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇదేమైనా ప్రాణాంతకమా? వెరికోస్ వెయిన్స్ నిర్లక్ష్యం హార్ట్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందా? స్టాకిన్స్ వాడడం వల్ల వెరికోస్ వెయిన్స్ తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? స్టాకిన్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? పురుషుల్లో కంటే స్త్రీలలో ఉబ్బు నరాల సమస్య గల కారణాలు ఏంటి? ఈ సమస్యలపై మీ సందేహాలకు ఏవిఐఎస్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుండి డాక్టర్ హరీష్ రెడ్డి గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్తే డాక్టర్. సో సార్, ఇప్పుడు మనం అనుకున్నట్లు వెరికోస్ వెయిన్స్ అంటే అసలు ఏంటి? అవి ఏమైనా నిజంగా ప్రాణాంతకమా? ప్రతి ముగ్గురులో ఒకరికి వెరికోస్ వెయిన్స్ ఎగ్జామిన్ అవుతున్నాయి అని చెప్పి ఇవాళ రేపు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? సో బేసికలీ వారికోస్ వెయిన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మన కాళ్ళల్లో రెండు రకాల సిర్రులు ఉంటాయి. ఒకటి వచ్చేసి సూపర్ఫిషియల్ వెయిన్స్, ఇంకోటి డీప్ వెయిన్స్. సో ఎక్కువగా ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో ఈ ప్రాబ్లం చూస్తుంటాం మనం. ఓకే. సో ఇది ఆడవాళ్ళలో మోస్ట్ కామన్గా కనిపిస్తుంది. సో బేసికలీ ఏంటి అంటే, ఇప్పుడు చెడు రక్తం అనేది కాళ్ళల్లో నుంచి గుండెకి వెళ్ళాలి, కానీ వారికోస్ ఉన్న వాళ్ళకి అలా జరగదు. సో చెడు రక్తం అంతా కూడా కాళ్ళల్లో ఉండిపోతుంది. సో దీనికి ఏం చేస్తామంటే, లైక్ స్టాకింగ్స్ అనేది వాడచ్చు, అండ్ కొన్ని సీరియస్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా లేజర్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ప్రాణాంతకమా అనేది అంత సీరియస్ ఏం కాదు, బట్ కొంచెం ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఇది. సో డే టు డే లైఫ్, దీంట్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో అదే. సో అంటే ప్రాణాంతకం అయితే కాదు అంటున్నారు, కొంచెం ఇబ్బందులు ఉంటాయి అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఇన్ జనరల్గా ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి? సో లైక్ కాంప్లికేషన్స్ ఉంటాయి, లైక్ వాపు రావడం కాళ్ళల్లో కలర్ మారడం, కాళ్ళల్లో పుండ్ అవ్వడము, ఇటువంటి కాంప్లికేషన్స్ విచ్ ఈస్ మేనేజబుల్. యా. సో ఇవి అంటే వెరికోస్ వెయిన్స్ అనే సమస్య ప్రతి ముగ్గురులో ఒకరికి ఉందంటూ వింటున్నాం. అది కూడా ఎక్కువగా లేడీస్లో ఉంటాయి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? యా, బేసికల్లీ లేడీస్లో కామన్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. సో ఈ మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది ఎవ్రీ మంత్, అప్పుడు హార్మోనల్ చేంజెస్ చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ కామన్గా లేడీస్కి ప్రెగ్నెన్సీ టైంలో వారికోస్ వస్తుంటాయి. 100 మందిని తీసుకుంటే దాంట్లో 30 మందికి ఈ ప్రాబ్లం వస్తుంది ప్రెగ్నెంట్ టైంలో. అండ్ మీనోపాజ్ టైంలో ఎప్పుడైతే ఈ పీరియడ్స్ ఆగిపోతుందో ఒక సర్టెన్ ఏజ్లో, అది కూడా ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వారికోస్కి. అడిషనల్గా ఒబేసిటీ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండటం వారికోస్ది. సో ఈ రీజన్స్ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ లాగా తీసుకోవచ్చు వారికోస్కి. ఓకే. సో యాజ్ యూ సెడ్, చెడు రక్తం ట్రావెలింగ్లో ఇబ్బందులు వచ్చినప్పుడు వారికోస్ వెయిన్స్ వస్తాయి అన్నారు. యా, బేసికల్లీ ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే, ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో వాల్వ్స్ అంటాం, కవటాలు అంటాం తెలుగులో. సో ఈ వాల్వ్ మాల్ ఫంక్షన్లో ప్రాబ్లం వచ్చి ఈ చెడు రక్తం అంతా కూడా గుండెకి ట్రావెల్ అవ్వకుండా కాళ్ళల్లోనే ఉండిపోతుంది. సో అది ప్రాబ్లం ఇక్కడ. ఓకే. సో ఆడవాళ్ళకి జనరల్గా మెన్స్ట్రువల్ సైకిల్ నడుస్తూ ఉంటుంది. సో అదేమైనా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయా? యా. సో దీంట్లో మెన్స్ట్రువల్ సైకిల్లో మెయిన్గా ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల ఆ టైంలో, పీరియడ్స్ టైంలో ఈ కాళ్ళలో నొప్పి ఎక్కువ అవ్వడము, వాపు ఎక్కువ అవ్వడము, కాళ్ళు బరువుగా అనిపించడము, ఆ పీరియడ్స్ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది దీని సిమ్టమ్స్. ఓకే. సో ఒకవేళ ఉంటే ఆ టైంలో ఇంకొంచెం క్రామ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. రైట్. సో ఇనీషియల్గా అసలు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అని ఒక పేషెంట్ ఎలా తెలుసుకోవాలి? దాన్ని ఎగ్జామిన్ ఎలా చేసుకోవాలంటారు? ఎందుకంటే ఇన్ జనరల్గా కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నప్పుడు పట్టించుకోము, జనరల్గా టైర్డ్ అయిపోయామన్నో వర్క్ ఎక్కువగా ఉందనుకుని పక్కన పెట్టేస్తూ ఉంటాము. బట్ వెరికోస్ వెయిన్స్ అనేది ఎలా తెలుస్తుంది స్టేజెస్ ఇనీషియల్గా? సో 100లో 30 మందికి వెయిన్స్ అనేది బయటికి కనిపిస్తాయి, 70 మందికి కనిపించవు. సో ఆ 70 మందికి ఎలా ఉంటుంది అంటే, కాళ్ళు నొప్పి రావడము, ఎస్పెషల్లీ నైట్లో పడుకునేటప్పుడు, రెస్ట్ తీసుకునే టైంలో పెయిన్ అనేది ఉంటుంది. ప్లస్ జర్నీ చేస్తున్నప్పుడు కాళ్ళలో వాపులు వస్తాయి. అండ్ సడన్గా కలర్ మారడం కాళ్ళల్లో, ఇవి కొన్ని క్లినికల్లీ మనం కనిపెట్టవచ్చు వీటి వల్ల. లేదు అనుకుంటే డాప్లర్ స్కానింగ్ ద్వారా వీ కెన్ ఫైండ్ అవుట్ వారికోస్ ఉందా లేదా అని. ఓకే. సో అసలు వెరికోస్ వెయిన్స్లో స్టేజెస్ ఏమైనా ఉంటాయా సార్? అంటే ప్రతి దానికి ఒక స్టేజ్ ఉంటుంది, ఈ స్టేజ్ దాటితే ఇట్లా చికిత్స, అలా చికిత్సా విధానం కూడా మారుతూ ఉంటుంది. సో దీనిలో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి? ఏ స్టేజ్లో కరెక్ట్గా వైద్యం అందించవచ్చు? సో వారికోస్ వెయిన్ స్టేజెస్ వచ్చేసి దాని క్లినికల్ ప్రజెంటేషన్, అంటే పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ని బట్టి, అంటే లైక్ క్లినికల్గా స్టేజెస్ ఉంటాయి. 1 నుంచి 6 దాకా స్టేజెస్ ఉంటాయి దీంట్లో. సో స్టేజ్ 1లో మనకి స్పైడర్ వెయిన్స్ కనిపిస్తుంటాయి కాళ్ళల్లో.
ఓకే. సో ఎటువంటి ఇబ్బంది అనేది ఏమి ఉండదు, ఓన్లీ చిన్న Not తీగల్లాగా కనిపిస్తుంటాయి, నో పెయిన్ఫుల్. ఓకే. సెకండ్ స్టేజ్లో మళ్ళీ 2A అండ్ 2B అని స్టేజెస్ ఉంటాయి. ఓకే. 2Aలో సిరులు బయటికి కనిపిస్తాయి కానీ నొప్పి ఉండదు. సో 2Bలో ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది. Okay. 2B నుంచి ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. అంటే వెయిన్స్ కనిపిస్తే యాజ్ వెల్ యాజ్ పెయిన్ కూడా ఉంటుంది. యా. సో స్టేజ్ 3 వచ్చేసరికి మనకు కాళ్ళలో వాపులు రావడము, పడుకున్నాక వాపు తగ్గిపోవడము ఇలా ఉంటుంది స్టేజ్ 3. ఓకే. స్టేజ్ 4లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి, 4A, 4B, 4C. సో కామన్గా ఏంటి అంటే కాళ్ళలో కలర్ మారడము, వీనస్ ఎగ్జిమా అంటాము, చర్మం అంతా డ్రై అయిపోయి పగులు లాగా రావడము, ఓకే. అండ్ ఇది స్టేజ్ 4. అండ్ స్టేజ్ 5 వచ్చేసరికి అల్సర్ హీల్ అయిపోయి ఒక స్కార్ లాగా ఉండిపోతుంది కాళ్ళల్లో, దట్ ఈస్ స్టేజ్ 5. స్టేజ్ 6 వచ్చేసరికి యాక్టివ్ అల్సర్ ఉంటుంది, సో దట్ ఈస్ స్టేజ్ 6. ఓకే. సో ఈ 4, 5, 6 స్టేజెస్ వచ్చేసి అడ్వాన్స్ స్టేజెస్. సో వీటికి కంపల్సరీగా లేజర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఈ స్టేజెస్లో అంటే పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఓన్లీ మెడిసిన్స్తో తగ్గే అవకాశాలు ఏమంటారా? మీరు చెప్పినట్టు సో 5 and బేసికలీ 6. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చెడు రక్తం కాళ్ళల్లో ఉండిపోవడం ప్రాబ్లం. సో మెడిసిన్స్ లేవు బేసికలీ వారికోస్కి. ఆ చెడు రక్తాన్ని మళ్ళీ గుండెకి పంపించేంత మెడిసిన్స్ అయితే ఇప్పుడు లేదు. సో బేసికలీ మనకి కావాల్సింది అంటే హెల్ప్ చేసేది స్టాకింగ్స్ ఒకటి, కంప్రెషన్ స్టాకింగ్స్, లేదా మరీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు లేజర్, అంతే. రైట్. సో మీరు యాజ్ యూ సెడ్ స్టాకింగ్స్, అసలు అవి ఎలా పనిచేస్తాయి? వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి అది ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది? ఏ స్టేజ్ వాళ్ళు వాడచ్చు? సో బేసికలీ స్టాకింగ్స్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో ఉన్న బ్లడ్ డీప్ వెయిన్స్లోకి వెళ్ళి ఆ డీప్ వెయిన్స్లో నుంచి గుండెకి వెళ్తుంది నార్మల్గా, నార్మల్ అనటమీ. సో స్టాకింగ్స్ అనేది కొంచెం గ్రాడ్యుయేట్ కంప్రెషన్ ఇస్తుంది దీనికి కాళ్ళల్లో. కంప్రెషన్ ఇచ్చేసరికి ఆ బ్లడ్ ఫ్లో అనేది టువర్డ్స్ హార్ట్ వెళ్తుంది. యా. ఓకే. సో ఇది బేసికలీ దీంట్లో 4 క్లాసెస్ ఉంటాయి, టైప్స్ అనొచ్చు. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఇన్ స్టాకింగ్స్. యా. ఓకే. సో మెయిన్గా ఈ వారికోస్ వెయిన్స్ ప్రివెంట్ చేసుకోవాలన్నా, వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఆ సిమ్టమ్స్ని తగ్గించాలన్నా క్లాస్ 2 స్టాకింగ్స్ హెల్ప్ చేస్తాయి మనకి. ఓకే. అంటే ఏ స్టేజ్లో వెరికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్నా ఇట్లానే యూజ్ చేయాలి Yes, అంటారు. yes. ఓకే. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూరేషన్ అంటూ ఉంటాము. అసలు వెరికోస్ వెయిన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసికలీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని తెలిసినప్పుడు స్టాకింగ్స్ వాడడము కొంచెం ప్రాసెస్ని స్లో చేసుకోవచ్చు, ఓకే. అదొకటి. అండ్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ కానీ సిట్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వాక్ చేయడం, ఎవ్రీ 2-3 అవర్స్కి 10-15 మినిట్స్ నడవడం బేసికలీ. అండ్ ఈవెన్ ప్రెగ్నెంట్ టైంలో స్టాకింగ్స్ యూస్ చేస్తే మంచిది. ఓకే. దీస్ ఆర్ ఆల్ ద ప్రివెన్షన్స్. ఓకే. సో వెరికోస్ వెయిన్స్ ఎగ్జామిన్ చేసినాక మెడిసిన్స్ అంటే కొంతమందికి మెడిసిన్స్ వాడినా కూడా తిరిగి వస్తూ ఉంటాయి, అంటే కొన్ని రకాల వ్యాధుల్లో మోస్ట్లీ వెరికోస్ వెయిన్స్ అయితే వింటూ ఉంటాము. సో ఇది ఎందుకు రిటర్న్ మళ్ళీ వస్తూ ఉంటాయి, కంప్లీట్గా ఎందుకు సాల్వ్ కాలేదు? అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ రియాకరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత కూడా వాళ్ళు నడవకపోవడం అండ్ అలానే నిల్చోవడం కూర్చోవడం చేస్తున్నారు, నడవట్లేదు అసలు, ఇటువంటి టైంలో. అండ్ మెయిన్గా ఒబేసిటీ, ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్నా కానీ కాళ్ళల్లో ప్రెషర్ అనేది పెరుగుతుంది, వీనస్ ప్రెషర్ అంట. సో దానివల్ల కూడా మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసికలీ ఏ రీజన్స్ వల్ల వ్యారికోస్ వస్తుందో ఫస్ట్ ఆ రీజన్ని మనం, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి ఒబేసిటీ ఉంది, సో బరువు కంపల్సరీగా తగ్గాలి. తగ్గితే మనం డైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాళ్ళకి. అండ్ ఎవరైతే ఎక్కువసేపు నిల్చుంటారో వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాకింగ్ చేయడము అలవాటు చేసుకోవాలి. సో నడుస్తేనే కాళ్ళలో ఉన్న రక్తం గుండెకి వెళ్తుందని గుర్తుపెట్టుకోవాలి బేసికలీ అది. ఓకే. సో వెరికోస్ వెయిన్స్కి అంటే ఇప్పుడు యాజ్ యూ సెడ్ కొన్ని చోట్ల స్పైడర్ వెయిన్స్ కనిపిస్తాయి, ఆర్ఎల్స్ మన జనరల్ నర్వ్సే లావుగా కనిపిస్తూ ఉంటాయి. సో కొంతమంది వాటిని చర్మ వ్యాధులు అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో డిఫరెన్స్ ఇనీషియల్ స్టేజెస్లో ఎలా గుర్తించాలి పేషెంట్? సో స్పైడర్ వెయిన్స్ అనేది చిన్న చిన్న తీగల్లాగా మనకి కాళ్ళలో కనిపిస్తాయి. సో పెయిన్ ఏమి ఉండదు కానీ బట్ స్టిల్ ఒక వార్నింగ్ సైన్. అండ్ మనకి ఎప్పుడైతే పెద్ద పెద్ద సిరులు బయటికి కనిపిస్తున్నాయో వాటికి క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ పనిచేయవు. సో యూజ్ స్టాకింగ్స్ కొంచెం సేఫ్టీగా. ఓకే. యా.
సో కలర్ డ్రాప్లింగ్ అనే ఒక చికిత్సా విధానం ఉంది అంటున్నారు. అసలు ఏంటి సార్ అది, ఆ చికిత్స బేసికలీ విధానం? కలర్ డాప్లర్ అనేది మనకి లోపల వెయిన్స్ స్టడీ చేయడానికి హెల్ప్ చేస్తుంది డాప్లర్ స్కాన్. ఓకే. సో బ్లడ్ ఫ్లో అనేది ఎలా ఉంది, ఏమైనా పర్ఫరేటర్స్ ఎలా ఉన్నాయి, డీప్ వెయిన్స్ ఎలా ఉన్నాయి, ఓకే. సో వాటి ఓవరాల్ కండిషన్ మనం డాప్లర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. సో కలర్ డాప్లింగ్ అనే చికిత్స మన హాస్పిటల్స్లో ఉచితంగా ఇస్తున్నారు అని కూడా అంటున్నారు. సో దాని బేసికలీ అవిస్లో వీ డూ స్క్రీనింగ్ డాప్లర్. యా, ఎందుకంటే ఇప్పుడు డాప్లర్ అనేది చాలా కాస్ట్లీ పడుతుంది, 4,000 to 5,000 ప్రైస్ పడుతుంది బయట. ఓకే. సో మనం బేసికలీ స్క్రీనింగ్ డాప్లర్ చేస్తాం. సో చూసి అండ్ వీ ఓన్ ట్రీట్ అవర్ పేషెంట్స్ కాబట్టి మన ఓన్ స్కానింగ్ ఓన్ డాప్లర్ మనమే చేసుకుంటే మనకు క్లియర్ ఐడియా ఉంటుంది ఓకే. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అని. ఓకే. సో ఈ డాప్లింగ్ విధానం ఏదైతే ఉందో అది అంటే చికిత్సల స్టేజ్ మారుతున్నప్పుడు మన మెడికేషన్ ఇచ్చి పేషెంట్ ఎగ్జామిన్లో పెట్టిన తర్వాత ప్రతి స్టేజ్లో ఈ డాప్లింగ్ టెస్ట్ చేస్తూ ఉండాలా దాన్ని రికవర్ చేసుకోవడానికి? ఎస్, అవును. ఎందుకంటే లోపల మనము సిరులు చూసుకోవడానికి డాప్లర్ టెస్టే మనకి బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ టెస్ట్. ఓకే. సో అది ఆ టెస్ట్తోనే వెరికోస్ వెయిన్స్ ఏ స్టేజ్లో ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రాపర్గా అవకాశాలు ఉంటాయి. అవునండి. ఓకే. సో క్లాగ్స్ అనే ఒక చికిత్సా విధానం కూడా ఉందంటున్నారు. అసలు వాట్ ఈస్ దట్ సార్? ఏంటి సో వెరికోస్ వెయిన్స్? క్లాగ్స్ అనేది మన ఇండియాలోనే మన ఫస్ట్ హాస్పిటల్ క్లాగ్స్ ట్రీట్మెంట్ ఇచ్చింది. సో క్లాగ్స్ దేనికి చేస్తాము అంటే స్పైడర్ వెయిన్స్కి బేసికల్లీ. సో చాలా మందికి స్పైడర్ వెయిన్స్ ఉంటాయి కాళ్ళల్లో. సో దానికి ట్రీట్ చేయడానికి వీ బాట్ దిస్ మెషిన్ క్లాగ్స్. ఓకే. సో ఈ డాప్లింగ్ టెస్ట్ అనే దానికి ఒక మెషిన్ వాడుతూ ఉంటారు అంటున్నారు. సో అది సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిది అంటున్నారు. సో దట్ ఈస్ దేర్ అవైలబుల్ ఇన్ అవర్ హాస్పిటల్స్. ఎస్. సో దాని గురించి కొంచెం. సో బేసికలీ క్లాగ్స్ ఏంటి అంటే ఈ స్పైడర్ వెయిన్స్కి ట్రీట్ చేసే ఫస్ట్ మిషన్ ఇది. సో చిన్న చిన్న తీగల్ లాంటి వెయిన్స్ని ట్రీట్ చేయడానికి మనము బయట నుంచి లేజర్ అనేది చేస్తుంటాం. ఓకే. సో కొంచెం పెద్ద వెయిన్స్ ఉన్నప్పుడు లోపల నుంచి లేజర్ చేస్తుంటాం. సో ఈ క్లాగ్స్ ఏం చేస్తుంది అంటే మనము ఇది పెయిన్లెస్ ప్రొసీజర్ బేసికల్లీ. సో క్రయో మెథడ్తో చేస్తుంటాం ఇది. ఓకే. సో యాజ్ యూ సెడ్ మీరు ఇందాక 6 స్టేజెస్ అన్నారు వెరికోస్ వెయిన్స్కి. సో ఆ స్టేజ్ని బట్టి కూడా మీరు అన్నట్లు ఆ నర్వ్స్ ఉబ్బడం కానీ స్పైడర్ వెయిన్స్ కనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మనం ఆ పైన కనిపించే ఆ వెయిన్స్ని చూసి కూడా స్టేజ్ ఏంటి అనేది గుర్తించవచ్చా? కంపల్సరీ డాప్లింగ్ టెస్ట్ చేస్తేనే అది తెలుస్తుందా? బేసికలీ స్టేజెస్ అనేది క్లినికల్ ప్రజెంటేషన్. పేషెంట్ ఇప్పుడు స్వెల్లింగ్తో వచ్చాడు, కళ్ళలో వాపుతో వచ్చాడు, సో మనకు తెలుస్తుంది దిస్ ఈస్ 3rd స్టేజ్ అని చెప్పేసి. ఓకే. సో కాళ్ళలో కలర్ చేంజ్ అయ్యి వచ్చింది అన్నప్పుడు అది 4th స్టేజ్ అని తెలుస్తుంది, క్లినికల్లీ తెలుస్తుంది. ఓకే. సో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి జనరల్గా అటాక్ అయ్యేది థైరాయిడ్ అండ్ డయాబెటీస్ అంటూ ఉంటారు. సో వెరికోస్ వెయిన్స్ ఎంతవరకు వాళ్ళని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? యా, సో ప్రెగ్నెన్సీ టైంలో యాజ్ ఐ టోల్డ్ 100లో 30 మందికి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఒకటి వచ్చేసి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్. ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఆ వెయిన్ వాల్స్ని రిలాక్స్ చేసేస్తుంది. అండ్ రెండోది వచ్చేసి బేబీ గ్రోత్ పెరుగుతున్నప్పుడు ఆ వెయిట్ అనేది పెల్విక్ వెయిన్స్ మీద పడి బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా ఉండదు పైకి హార్ట్కి. సో అదొక రీజన్ ప్రెగ్నెన్సీ టైంలో వారికోస్ వెయిన్స్ చాలా కామన్గా రావడానికి. సో ప్రెగ్నెన్సీ టైంలో అంటే జనరల్గా అంతకుముందు నుంచి థైరాయిడ్తో కానీ డయాబెటీస్తో కానీ సఫర్ అవుతున్నప్పటికీ వాళ్ళకి డోసేజ్ అనేది కొంచెం చూసుకొని ఇస్తూ ఉంటారు వైల్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో వెరికోస్ వెయిన్స్కి వాడి ఈ మెడికేషన్ ప్రెగ్నెన్సీ మీద ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయా? సో ప్రెగ్నెంట్ లేడీస్కి వీ డోంట్ అడ్వైస్ ఎనీ మెడికేషన్స్. సో వాళ్ళకి కంప్రెషన్ స్టాకింగ్స్ ఇచ్చేసి పంపించేస్తాము. ఆఫ్టర్ ది ప్రెగ్నెన్సీ స్టిల్ ఇంకా వాళ్ళు వారికోస్ నుంచి సఫర్ అవుతున్నప్పుడు వీ గో ఫర్ ది లేజర్. ఓకే. సో ఎనీ లైఫ్ స్టైల్ ఏదైనా వెరికోస్ వెయిన్స్ రావడానికి ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయా? యా, బేసికలీ లైఫ్ స్టైల్ ఇన్ ది సెన్స్ లైక్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్, వాక్ చేయకపోవడము, వాకింగ్ అనేది అసలు ఉండదు చాలామంది లైఫ్ స్టైల్లో. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవడము అండ్ ఆల్ ది విటమిన్స్ మినరల్స్ ప్రాపర్గా బాడీకి ఇస్తే అండ్ వారికోస్ వెయిన్స్ ప్రివెన్షన్లో అంత కష్టమేమి ఉండదు. అంటే చాలామంది ఎక్కువ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయి అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? యా, ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ, మనం నడుస్తేనే మన కాళ్ళల్లో ఉన్న రక్తం అనేది గుండెకి వెళ్తుంది.
సో అలానే నిల్చున్నా కూర్చున్నా ఆ పని అవ్వదు, స్టిల్ పొజిషన్లో ఉండొద్దు. నడుస్తేనే ఆ మజిల్ కాంట్రాక్షన్స్ వల్ల బ్లడ్ అనేది పైకి వెళ్తుంది. సో నడవకపోతే ఆ పని అవ్వదు. సో ఎక్కువసేపు నిల్చునే వాళ్ళకి ఆ వీనస్ ప్రెషర్ ఎక్కువైపోయి ఆ సిరులు అనేది పాడైపోతాయి. సో పర్మనెంట్ డ్యామేజ్ జరిగిపోతుంది. ఓకే. సో యాజ్ యూ సెడ్ బ్లడ్ ఫ్లో అనేది టు హార్ట్ వెళ్ళే కాళ్ళలో నుంచి గుండెకి వెళ్ళే దగ్గర ఎక్కడైతే బ్లాకేజ్ ఉంటుందో ఆర్ఎల్స్ ఇబ్బంది ఉంటుందో అది వెరికోస్ వెయిన్స్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటారా? వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయా? లేదు, వ్యారికోస్ వెయిన్స్కి డైరెక్ట్గా హార్ట్ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే. సో బేసికలీ వ్యారికోస్ వెయిన్స్ అనేది సిరులలో ప్రాబ్లం. హార్ట్ అనేది ఆర్టరీస్ దమన్లు అంటాం. సో దాంట్లో ప్రాబ్లం వస్తుంది, హార్ట్ అటాక్ ఇవన్నీ కూడా. సో డైరెక్ట్గా హార్మ్ చేయదు హార్ట్కి. ఓకే. కాకపోతే కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వీటి రెండిటికి కూడా. లైక్ ఏజ్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఓకే. అంటే కామన్గా ఇబ్బందులు వచ్చేవి ఇవన్నీ, బట్ డైరెక్ట్గా హార్ట్కి అయితే ఒబేస్ ఉన్న వాళ్ళకి వ్యారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి, ప్లస్ హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి. సో కామన్గా ఉంది ఒబేసిటీ ఇక్కడ. అలా. ఓకే. సో సిమ్టమ్స్ అదే ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కామన్గా ఉంటాయి కానీ డైరెక్ట్ అయితే అటాక్ ఉండదు. ఓకే. సో నాట్ ఓన్లీ అంటే ఓన్లీ హార్టే కాకుండా ఇతర పెద్ద ఆర్గాన్స్కి ఏమైనా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయా? లేదు, అంటే మెయిన్గా ఇంకొకటి ఇక్కడ. సో వ్యారికోస్ వెయిన్స్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే మేజర్ కాంప్లికేషన్స్ వచ్చేసి సూపర్ఫిషియల్ థ్రాంబోఫ్లిబైటిస్ అంటాం, అండ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వల్ల పల్మనరీ ఎంబాలిజం అంటాం, అంటే లంగ్స్లో బ్లడ్ క్లాట్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు ఊపిరి తీసుకోవడానికి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఓకే. సో ఏ వయసు నుంచి అసలు వ్యారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే జనరల్గా చిన్నపిల్లలు అయితే తక్కువ వింటూ ఉంటాము వ్యారికోస్ వెయిన్స్ రావడం అనేది. సో చిన్నపిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అసలు ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది? సో కాజెస్ వచ్చేసి కంజెనిటల్ బై బర్త్ వెయిన్ ప్రాబ్లం ఉండి రావచ్చు, బట్ మెయిన్గా 50 అబోవ్ ఉన్న వాళ్ళకి కామన్గా చూస్తుంటాం వ్యారికోస్ వెయిన్స్. సో అంటే ఎక్కువగా ఇన్ని సంవత్సరాలు ఉన్న లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ లేట్గా చూపించే అవకాశాలు ఉంటాయి వెరికోస్ వెయిన్స్లో. ఓకే. సో పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడా చికిత్స విధానం సేమ్ ఉంటుందా సార్? చికిత్స విధానం ఎవరికైనా ఒకలాగే ఉంటుంది? లేదండి, కొందరు ఇప్పుడు వీల్ చైర్ పేషెంట్స్ ఉంటారు, సో వాళ్ళకి లేజర్ చేయలేము. సో దే హ్యావ్ టు బీ ఆన్ కంప్రెషన్ స్టాకింగ్స్. సో ఎక్కువ నడవలేని పేషెంట్స్ ఉంటారు, సో వాళ్ళకి వి అడ్వైస్ స్టాకింగ్స్, లేజర్ చెప్పాం వాళ్ళకి. ఇందాక మీరు అన్నట్లు బై బర్తే నర్వ్స్ ప్రాబ్లం ఉంటే కూడా వ్యారికోస్ వెయిన్స్ వస్తాయి అంటున్నారు. సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది? బై బర్త్ ఉన్న చిన్న పిల్లలకి ఎట్లాంటి చికిత్స విధానం ఉంటుంది? సో బేసికలీ ఫస్ట్ వి అడ్వైస్ స్టాకింగ్స్ అండి. చిన్న పిల్లలకు కూడా స్టాకింగ్స్ ఉండాల్సిందే. సో ఆ స్టాకింగ్స్ వల్ల కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లేదు అన్నప్పుడు వి గో ఫర్ ప్రొసీజర్స్, క్లాక్స్ కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ వి గో ఫర్ దట్. ఓకే. సో బేసిక్గా అండ్ ఫ్యూ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. ఈ స్టాకింగ్స్ ఇది సరిపోదు, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కూడా ఉండాలి లైఫ్. ఓకే. సో ఇప్పుడు స్టాకింగ్స్ అనేది కేవలం ఇబ్బంది నుంచి బయటపడడానికి మాత్రమే వాడతాము, కానీ అది ఒక చికిత్స విధానం అయితే కాదు. సిమ్టమాటికల్లీ రిలీఫ్ ఉంటుంది కానీ వ్యారికోస్ వెయిన్స్ అనేది పోదు స్టాకింగ్స్ వల్ల. ఓకే. సో ఒకసారి ఎగ్జామ్ అయిన తర్వాత మీరు చికిత్స స్టార్ట్ చేసినాక ఎన్ని రోజుల వరకు కంట్రోల్కి వచ్చే అవకాశాలు ఉంటాయి? సో లేజర్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 months. మన రిజల్ట్ కనిపించడానికి 2 to 3 months టైం పడుతుంది. సో లేజర్ అనేది మీరు ఇందాక 5 or 6 స్టేజ్లో ఉన్న వాళ్ళకి అన్నారు, 4th, 5th, 6th. సో బిఫోర్ స్టేజెస్ వాళ్ళకి ఓన్లీ విత్ స్టాకింగ్స్ అండ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయండి? మెడిసిన్స్ ఎక్కువ హెల్ప్ చేయదు. ఓకే. సో ఓన్లీ స్టాకింగ్స్ ఆర్ లేజర్? సో లేజర్ చికిత్స విధానం అసలు ఎలా ఉంటుంది? సో లేజర్ అనేది మనకి ఒక 30 minutes to 40 minutes ప్రొసీజర్ అండి. అది పెయిన్లెస్ ప్రొసీజర్, ఓన్లీ ఇంజెక్షన్స్తోనే అయిపోతుంది, ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం అనేది ఏమి ఉండదు. ఓకే. సో సింపుల్ ప్రొసీజర్. ఓకే. సో ఇందాక నుంచి మీరు చెప్తున్నారు హెరిడిటరీ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని. ఎలాంటి లక్షణాలు హెరిడిటరీగా క్యారీ అవుతాయి వ్యారికోస్ వెయిన్స్కి? సేమ్ ఉంటాయండి, సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒబేసిటీ క్యారీ ఫార్వర్డ్ అయినా కానీ ఈవెన్ ఫ్యామిలీ హిస్టరీలో ఒబేసిటీ కూడా ఉంటుంది, వ్యారికోస్ వెయిన్స్ కూడా ఫ్యామిలీలో నడుస్తుంది. అండ్ అదర్ షుగర్ బీపీ లానే వ్యారికోస్ వెయిన్స్ కూడా ఒక క్రానిక్ హెల్త్ ఇష్యూస్. సో మనం ఇందాక అనుకున్నట్లు ప్రాణాంతకం అయితే కాదు అంటున్నారు, ఇబ్బందులు అయితే ఫేస్ చేయాలి.
సో స్పోర్ట్స్లో కానీ ఏదైనా ఫిజికల్లీ యాక్టివ్గా ఉండే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసికలీ ఎక్కువ ఈ రన్నింగ్ చేసే వాళ్ళకి, జంపింగ్ చేసే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బెస్ట్ ఎక్సర్సైజ్ ఏది అంటే వాకింగ్, స్విమ్మింగ్ కానీ అండ్ సైక్లింగ్ కానీ. ఇది వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి లేదా రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ కాఫ్ మజిల్ స్ట్రెంగ్త్ పెంచుతుంది బేసికల్లీ ఇక్కడ. సో అంటే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఇది. అంటే అటాక్ అవ్వడం కూడా తక్కువే ఉండొచ్చు స్పోర్ట్స్లో ఉన్న. ఇఫ్ ద ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ఛాన్స్ ఉంది, నాట్ బికాస్ ఆఫ్ అది ఇప్పుడు హెరిడిటరీ ఉంటే వాళ్ళు కూడా స్టాకింగ్స్ యూజ్ చేయాలంటారా? యా, ఇనీషియల్ స్టేజెస్లో స్టాకింగ్స్ వాడితే ప్రివెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు క్లాక్స్ అనే ఒక చికిత్సా విధానం, అది ఏ స్టేజ్ నుంచి ఇవ్వచ్చు? యాజ్ యూ సైడ్ డాప్లింగ్ టెస్ట్ అయితే ఏ స్టేజ్ వాళ్ళకైనా అదొక క్లినికల్ ప్రొసీజర్ అని. దీని మీద అంటే ఇది ఎట్లా యూజ్ చేస్తారు? ఏ స్టేజ్ వాళ్ళకి ఎట్లా ఎగ్జామిన్ చేస్తారు? స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు మనకి స్పైడర్ వెయిన్స్ ఉంటే క్లాక్స్ అనే ప్రొసీజర్ చేసుకోవచ్చు. యా. ఓకే. సో ఇప్పుడు ఈ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో హార్ట్కి పంపించేది, అక్కడ ఇబ్బందులు అని మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కదా సార్. అసలు ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి మీరు ఫిజికల్ యాక్టివిటీ అంటున్నారు. అన్ని రకాలుగా ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నారు, హెరిడిటరీ కూడా లేదు, అలాంటి వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? యా, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. జెనెటిక్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి వాళ్ళు ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నా కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో మన హాస్పిటల్లో ఇలాంటి చికిత్సా విధానాలు ఫాలో అవుతారు అంటే అక్కరింగ్ మళ్ళీ వచ్చేలాగా అవకాశాలు ఉన్నాయంటున్నారు కదా, అది అంటే సక్సెస్ రేట్ మీద ఎఫెక్ట్ అవ్వే అవకాశాలు ఉంటాయి. సో దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసికలీ ఆఫ్టర్ ది ప్రొసీజర్ రీఅకరెన్స్ వస్తుంది అంటే అది కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. ఒబేసిటీ, పేషెంట్ వెయిట్ అనేది తగ్గమని చెప్తాము ఆఫ్టర్ ది ప్రొసీజర్. ఒకవేళ తగ్గకపోయినా స్టిల్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్, సిట్టింగ్ జాబ్ అదే చేస్తున్నా కానీ సో రీఅకరెన్స్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. నార్మలీ లేజర్తో 95% సక్సెస్ రేట్ ఉంది ఫర్ 5 years. సో ఈ లావ్ ఉన్న వాళ్ళకి ఆ సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. లేజర్లో కూడా ఎఫెక్ట్ అవుతుందా అది? యా, రీఅకరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఒబేసిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే అది స్టాకింగ్స్లో అయినా లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్లో అయినా కానీ. ఓకే. సో స్టాకింగ్స్ అనేది అంటే వాడితే ఇబ్బంది నుంచి మాత్రమే బయటపడచ్చు అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ వస్తుంది అంతే. వారికోస్ వెయిన్స్ తగ్గవు కంప్రెషన్ స్టాకింగ్స్తో. పెయిన్ కానీ, వాపు కానీ, ఇటువంటి ఇప్పుడు అల్సర్ ఉన్న వాళ్ళు కూడా వాడవచ్చు. సో అవి తగ్గుతాయి కానీ వారికోస్ వెయిన్స్ పోదు. ఓకే. సో యాజ్ యూ సెడ్ ఇప్పుడు కొంతమందికి బాగా నర్వ్స్ గట్టిగా కనిపిస్తూ ఉంటాయి కదా, సో లేజర్ కానీ ఆరల్ స్టాకింగ్స్ వాడినాక అది ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా సెట్ రైట్ అవుతాయా? అంటే ఫిజికల్లీ కనిపించడం. యా, స్టాకింగ్స్తో అవ్వదు. డైలేటెడ్ వెయిన్స్ అనేది ఏదైతే ఉబ్బి బయటికి కనిపిస్తున్నాయో స్టాకింగ్స్తో అవ్వదు. అది లేజర్ చేసిన ఒక 2-3 months తర్వాత కంప్లీట్గా అది పోతుంది, బయటికి కనిపించవు. ఓకే. 2-3 months మాత్రం అట్లానే ఉంటాయి. సో స్లోగా అది పోస్ట్ లేజర్ కొంచెం ఇండ్యూరేషన్ అంటాం, కొంచెం హార్డ్ అయిపోయి ఉంటుంది. స్లోగా బాడీ దాన్ని అబ్జర్వ్ చేసేస్తుంది. ఓకే. సో వారికోస్ వెయిన్స్ ఓన్లీ కాఫ్ మజిల్ దగ్గరే వస్తుందా సార్? ఇంకెక్కడైనా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా ఆ బ్లాకేజ్? వారికోస్ వెయిన్స్ అనేది బేసికలీ మనకి గ్రేట్ సెఫనస్ వెయిన్ అంటాం, దానికి వస్తుంది. అది ఎక్కడి నుంచి అంటే యాంకిల్ నుంచి పైన థై వరకు ఉంటుంది ఆ వెయిన్. సో కింద నుంచి పై వరకు ఎలాంగేటెడ్ వెయిన్ లాగా ఉంటుంది అది. సో దానికి వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం కామన్గా వచ్చేది. సో చికిత్సా విధానం ఎవరికైనా ఒకటే అంటారా? అంటే లేడీస్కి, జెంట్స్కి డిపెండ్స్ ఆన్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని కూడా అంటున్నారు ఫర్ లేడీస్. సో చికిత్సా విధానం అయితే ఇద్దరికి ఒకలాగే ఉంటుందా, పురుషుల్లో స్త్రీలలో? లేదండి. ఇప్పుడు పోస్ట్ లేజర్ ప్రొసీజర్ అయిన తర్వాత ఇప్పుడు ఉమెన్ అయితే హార్మోనల్ చేంజెస్ ఏమన్నా ఉంటే దాన్ని సెట్ చేసుకోవడము అది కంపల్సరీగా చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ రీఅకరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో హార్మోనల్ చేంజెస్ అనేవి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఫర్ లేడీస్ ఇట్ ఈస్ కామన్, ఎవ్రీ మంత్ హార్మోన్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి. పీరియడ్ అందుకని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఉండాలి, లైక్ డైలీ వాకింగ్ చేయడము, హెల్దీ డైట్ తీసుకోవడము. సో ఇది. సో ఇంకేమైనా అంటే వెరికోస్ వెయిన్స్ రాకుండా ప్రికాషన్స్కి లైక్ యోగా, ఎక్సర్సైజింగ్, డైలీ గోయింగ్ టు జిమ్ ఇలాంటివి కాకుండా ఇంకేమైనా సలహాలు ఉంటాయా? ఐ మీన్ రాకుండా ప్రికాషన్స్లో. రాకుండా అంటే లైక్
ప్రొలాంగ్డ్ స్టాండింగ్ సిట్టింగ్ మానుకోవాలి, ఎక్కువగా నడవడం అనేది ఉండాలి లైఫ్లో. అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు తగ్గాలి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ఒబేసిటీ ఉన్నా అది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో హెరిడిటరీనే ఎక్కువ ప్రభావం చూపుతుంది అంటారు. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ హెరిడిటరీ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ యాజ్ యూ సెడ్, ఎక్కువసేపు కూర్చోడం నుంచోడం అనేది జనరల్గా చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు, మూమెంట్స్ అయితే ఎక్కువే ఉంటాయి. సో దీన్ని ఎక్కువగా హెరిడిటరీగా వచ్చే వ్యాధి అనే కన్సిడర్ చేయాలంటారా? డిపెండ్స్, లైక్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మేము చూసే పేషెంట్స్లలో ఇప్పుడు మెన్ని తీసుకుంటే, మగవాళ్ళని తీసుకుంటే 2 రీజన్స్ వాళ్ళకి వారికోస్ రావడానికి. ఒకటి వచ్చేసి జెనెటిక్ ఫ్యాక్టర్స్, 2 వచ్చేసి వాళ్ళ ప్రొఫెషన్. లైక్ ప్రొఫెషన్ ఇన్ ది సెన్స్ లైక్ టీచర్స్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, షెఫ్స్ కానివ్వండి, వీళ్ళు ఎక్కువ నిల్చొని చేసే జాబ్స్ ఇవన్నీ. సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లేడీస్కి కొంచెం డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, లైక్ హార్మోన్స్, ప్రెగ్నెన్సీ, మినోపాజ్, ఇటువంటి రీజన్స్ ఎక్కువ ఉంటాయి లేడీస్కి. సో ముందు జాగ్రత్తగా స్టాకింగ్స్ వాడడం బెటర్. ఎక్కువ ఈ టీచర్స్ కానివ్వండి, పోలీస్ ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు స్టాకింగ్స్ వాడితే మంచిది రాకుండా ఉండడానికి. ఓకే, సో ఫైనలీ వారికోస్ వెయిన్స్తో సఫర్ అయ్యే పేషెంట్స్కి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్, అలాగే మీ దగ్గర చికిత్సా విధానాల గురించి ఏం చెప్తారు? సో బేసికలీ వారికోస్ వెయిన్స్ ఉంది అని చెప్పేసి చాలామంది వారికోస్ వెయిన్స్ ఉన్నా కానీ ఎక్కడ కూడా పెయిన్ లేదు అని హాస్పిటల్కి రారు. సో అటువంటి వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వారికోస్ వెయిన్స్ ఉంది అని తెలిసినప్పుడు స్టాకింగ్స్ వాడండి. స్టాకింగ్స్తో సెట్ అవ్వకపోతే లేజర్ అనే ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఓకే, సో వారికోస్ వెయిన్స్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, వారికోస్ వెయిన్స్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి అయితే ఖచ్చితంగా కాదు. కాకపోతే కొన్ని ఇబ్బందులు లైఫ్ స్టైల్లో, దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ తప్పకుండా చేయాలి అంటున్నారు. దానికి సంబంధించి ఒబెసిటీ లేకుండా కొన్ని లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే ఈ వ్యాధి నుంచి ఈజీగా బయటపడవచ్చు, అసలు రాకుండా కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది వాటి జీవనరేఖ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు HM TV.